నీకు వల్ల కాలేదు, తిప్పలు పడ్డావు, బయటపడదామని ట్రై చేసిన ప్రతిసారి ఇంకా దిగిపోవటం మొదలుపెట్టావు. వదిలించుకుందాం అనుకున్న ప్రతిసారి ఇంకా తగిలించుకోవటం ఎక్కువైపోయింది. నీ సొంత ఐడియా పని చేయలేదు, నీ జ్ఞానం పని చేయలేదు, మనుషుల సలహాలు పని చేయలేదు. తీసేయి. ఏం చేస్తావో నాకు తెలియదు. ఇక నీ సన్నిధి నాకు దిక్కని ఆయన పాదాల దగ్గర కూర్చుండి, దేవా నీ మీద అనుకున్నాను, దానికి ఇదే సాక్ష్యం. నా ప్రయత్నాలన్నీ వ్యర్థములైపోయాయి, విసిగిపోయాను, నా చేత కావటం లేదు. ఇక నాకు తెలియదు, నా పక్షం నువ్వు కదలకపోతే నా వల్ల కాదు 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 నాయనా, కాదు నాయనా. కొన్నిసార్లు కావాలనే దేవుడు నిన్ను అవమానానికి అప్పగిస్తాడు. ఎందుకు తెలుసా? ఈరోజు అవమానం పొందిన నీకు రేపు ఒక మధురమైన సాక్ష్యం. అది పరీక్ష కోసం అనుకో, ఏమని అనుకో, నాకు వేరే సంగతి. అది కొన్నిసార్లు కావాలని అప్పచెప్పినట్టు ఉంటుంది అవమానానికి. అది ఒట్టి పుణ్యానికి వచ్చి దారుణంగా అవమానపరిచిపోతారు. భలే బాధ. ఏంది ఇదని నీవుతున్న భలే బాధ ఏంటం కదా, బాధపడ స్తోత్రం అనుకో, స్తోత్రం అనుకో. నిన్ను అవమానపరిచిన ప్రతిసారి దీవెనలు నీ మీద కుమ్మరించడానికి దేవుడు రెడీగా ఉంటాడు. ఇలా ఫిక్స్ అయిపోయిన వాడికి 20 అప్పులు ఉంటే మాత్రం ఇక వేదన ఉంటుందా చెప్పు? ఇది ఎరిగిన వాడికి ఇంకా మెంటల్ టార్చర్ ఉంటుందా? ఇప్పుడు లోకస్తులు అంటారు కదా, అసలు మొత్తం వదిలేసిన వాడికి ఏముంటుందయ్యా అని. చొక్కా పోయి ఈ కింది వస్త్రం ఉంటే అమ్మో ఇది లాగేస్తారేమో దేవుని ముందుకు పోయి మొత్తం తీసేసి నీ చిత్తమే ప్రభు అని వదిలేస్తే ఇంకెవరు వచ్చి లాగటానికి ఏముందాడా అని తీసేశాంగా. దేవునికి మహిమ. మందంటూ మనమేం పట్టుకోలేక ఏమి లాగినా ఏం చేసినా ప్రభా నన్ను ఎంత అవమానపరిచినా మొత్తం నీ చేతికి అప్పగిచ్చేస్తున్నాను. నా పరువుని తీసేయడానికి ఒకడు సిద్ధపడి వచ్చి అవమానపరచని తండ్రి, కానీ అవమానం చేస్తున్న నన్ను కాదు, నాకంటే ముందు నిన్ను. నేనైతే ఇక నాదంటూ ఏమి పెట్టుకోలేదని నీ చేతికి అప్పచెప్పా. నేను నమ్ముతున్నా, మళ్ళీ చెబుతున్నా, నీ 100 కోటి సమస్యలకు నా యేసయ్య దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. చూపిస్తాడు దాన్ని, ఎట్లనైనా చేస్తాడు. అదే విశ్వాసం అంటే. చెప్పు, నీ పరిష్కారం ఉందా లేదా? నీకు విడుదల ఉందా లేదా? చూపిస్తాడా లేదా? ఎట చూపిస్తాడేంది? ఆ తర్వాత మాటే కావాలి నాకు. పెద్దగా చెప్పండి, ఇంకొంచెం పెద్దగా చెప్పండి. విశ్వాసం కాదు, అది పెద్దగా, ఇంకోసారి. అస్సలు నోటో నాలుకలే లేనట్టు మాట్లాడుతున్నారు. ఇది మరీ దారుణం అండి. అందరు కలిసి గట్టి, ఎలాగైనా చేయగలడు, ఆయనకి సమస్తము. అది. సో మొదటిది సమస్యకు కారణాలు తెలుసుకోవటం, రెండవది పరిష్కారం ఏంటో ఆలోచించటం. పరిష్కారం ఏంటి? సకల సమస్యలకు పరిష్కారము ప్రభువే. ఆయన తీర్చలేని సమస్య ఏదీ లేదు. దారాన్ని చిక్కులు వేసుకున్నట్టు అన్ని చిక్కులు వేసుకుని మన తెలివి తెలుసా? ఒక ముడి ఊట దిగిపోయి ఇంకా 4 ముళ్ళు వేసుకొని కూర్చుంటాం. ఎప్పుడైనా ట్రై చేశారా దారం చిక్కులు తీయడానికి? సన్న దారాలు చిక్కులు పడుతుంటాయి. ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేశా. ఒక చిన్న ముడి కష్టపడి ఊడలాగి దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసరికి మాకు 10 ముళ్ళు వేసేవాడిని. చివరికి పటాపట దించి అక్కడ పడేసేవాడిని. ఒక ముడి తీయబోయి 4 ముళ్ళు వేసుకునే బతుకు మంది. కానీ మన దేవుని గొప్పతనం తెలుసా? ఒక అంచు పట్టుకుంటాడు, అన్ని ముళ్ళు అయ్యే ఊడిపోతాయి. ఒక అంచు పట్టుకుంటాడంటే అన్ని ముళ్ళు అయ్యే ఊడిపోతాయి. పోవని నువ్వు చెప్పగలవా? నో, పోతాయి అంతే. అదే విశ్వాసం. 18 నిండు సంవత్సరాలు ఈ అనుభవాన్ని ఎరిగి ఉన్నాను, అందుకే ఇంత ధీమాగా చెప్తున్నా. 18 నిండు సంవత్సరాలు నా జీవితంలో ఎలా పట్టుకొని సమస్యను ఎంత తేలిగ్గా డీల్ చేసేస్తాడో నాకు తెలుసు. అనుభవించి ఆయన కార్యాల్లో. కొండలా కనపడేదాన్ని కూడా
చిటికలో అట్లా అట్లా అడ్డు లేకుండా తీసేంత సమర్థుడు ఆయన. ఇది ఆయన మహిమ కొరకు, నీ మనశ్శాంతి కొరకు మాత్రమే చెప్పట్లా. నా అనుభవం సాక్ష్యం ఇవ్వకపోతే అబద్ధం అయింది కనుక సాక్ష్యం ఇస్తున్నాను నేను. మా జీవితంలో నేను వేసుకున్న చిక్కులు ఎన్నో నీట్గా కోట తొలగించాడు. మనుషులు మనకు భరోసా ఇస్తారు, ఫైనల్లో హ్యాండ్ ఇస్తారు. అందుకే హిజ్కియా ఏం చేశాడో తెలుసా? సమీప రాజుల దగ్గరికి, ఐగుప్తు రాజు దగ్గరకో, మరో రాజు దగ్గరకో, ఇంకొక రాజు దగ్గరకో, ఇంకొకటి దగ్గరకో పోలా. దీనికి పరిష్కారం ఎవరు? ఏ నరుడని ఏ నరుణ్ణి ఆశ్రయించలా. హిజ్కియా తెలివైన పని చేశాడు. సమస్య ఉంది, దానికి కారణం ఇది, పరిష్కారం దేవుని దగ్గర ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి మనుషుల్ని వెతుక్కుంటారు, మనుషుల దయ కొరకు ప్రాకులాడుతూ ఉంటారు, మనుషుల్ని ఆధారం చేసుకుంటారు. ఎంత ఆధారం చేసుకుంటారంటే, అయ్యో దేవుడు ఒకడు ఉన్నాడు, నేను దేవుడిని ఆశ్రయించాలన్న విషయం కూడా మర్చిపోతారు. సరే, మనుషుల్ని రిక్వెస్ట్ చేయ తప్పు లేదు, నేను అంటున్నా. దానికంటే ముందు దేవుణ్ణి ఆశ్రయించి ఆ తర్వాత నువ్వు వెళ్ళు. లేకపోతే మన ముఖం చూస్తే దయ ఒకడికి పుట్టిద్దండి. మన ముఖం చూసి ఒకడికి దయ పుట్టాలన్నా దేవుడు పుట్టించాలి. ఏం తమ్ముడు, దయ పుట్టిద్దా? చిరాకు పుట్టిద్ది. మన ముఖం చూసి ఒకడికి దయ కలగాలంటే ఆ మహానుభావుడు ఆ హృదయం వాడికి ఇవ్వకపోతే ఎవడు నిన్ను నన్ను చూసి కనికరపడేది? ఎవరు నిన్ను నన్ను చూసి జాలి పడేది? అంత మంచివాడు ఎవడున్నాడు ఈ భూమి మీద? ఓ మనిషి నీకు హెల్ప్ చేశాడంటే ఆ మనిషి దయామయుడే చేయటం కాదు, దయామయుడు ఒకడు ఉన్నాడు, అతడు వానికి నీ పట్ల దయ పుట్టించాడు. అది విషయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడు. తొందరగా చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి. చూడండి ఏమని సెలవిస్తున్నాడు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అర్హ వృక్షము వలె నుండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఎందుకంటే మనుషులను ఆధారం చేసుకొని దేవుణ్ణి విసర్జించాడు. అర్థమైందా? ఎవరిని ఆధారం చేసుకొని? నరులను ఆధారం చేసుకొని దేవుణ్ణి వదిలిపెట్టాడు. చాలా డేంజర్. ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడో. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. తర్వాత వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. అది యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అదిగో, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళలా. అష్షూరు రాజు సైన్యం వచ్చి నా మీద పడుతున్నారు, నాకు వార్నింగ్ లేఖ పంపారు, అయ్యా ఈజిప్టు రాజా నువ్వు సహాయం చేయవా అని అడగల. దేవుని సన్నిధికి వెళదాం, దేవుని ముందు సమస్య పెడదాం, దేవుడు చెప్పే ఆలోచన ఏదో అప్పుడు చేద్దాం. లేకపోతే ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో శత్రువుతో రాజీ పడలా, ఇతరులను ఆశ్రయించలా, శత్రువుతో రాజీ పడలా. సమస్యను నేరుగా తీసుకెళ్ళి దేవుని ముందు ఆ లేఖను విప్పి, దేవా ఇదిగో సమస్య, ఇక నువ్వే చేయమని దేవుని ముందుంచి దేవుడు కదిలి కార్యము చేయున్నట్లు ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఒక నమ్మకం. జనం ఏమనుకుంటారండి? రాజుగారు వాడు వార్నింగ్ ఇస్తున్నాడు, వాడు భయం గొలిపే మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వేంది మందిరంలో పోయావేంటి? మరి యుద్ధం చేయటమో లేకపోతే ఏదన్నా చేయటమో ఏదో ఒకటి చేయాలి కదా. దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు సార్ అంటారుగా మనుషులు. వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవాలా. వెళ్ళిపోయాడు, నిలబడ్డాడు దేవుని సముఖం, చెయ్యి నాయనా అని. రాజు ఊహించని కార్యం, జనులు ఊహించని కార్యం, ఆఖరికి
వారి శత్రువైన అష్షూరు రాజు సన్హెరీబు, వాడి కింద నాయకుడు రబషాకే మొత్తం షాక్ అయిపోయే కార్యం చేశాడు. ఎవడు ఊహించని కార్యం ఇది. అష్షూరు వారి దండుపాళ్యం ఊహించని కార్యం. శత్రువు ఊహించలేదు, దేవుని సంబంధులు ఊహించలేదు. ఏం జరిగింది? మన రాజేంది, వాడు నిన్ననంగా వార్నింగ్ లెటర్ పంపిస్తే ఆ లెటర్ తీసుకొని మందిరంలో పోయాడు, బయటికి కూడా రాలేదు. ఏంది, ఏదో ఒకటి చేయాలి కదా. ఏం పట్టించుకోకుండా పోయి దేవుడా 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 అంటే వాడు మనల్ని తన్ని లాక్కొని పోతాడు. ఏంటి, ఏం చేయకుండా లోపలికి వెళ్ళాడు, బయటికి రాడేంది. రాజు లోపల ఉన్నాడు, లోపలే ఉన్నాడు. కార్యాన్ని చక్కపెట్టగల దేవుని గదిలిస్తూ ఉన్నాడు. దేవా నీవే భరోసా, నీ మీదే ఆధారపడ్డా. నీ పాదాలే నా పాపం భరింప మోసావు సిలువన్, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం భరింప మోసావు సిలువన్, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి. ఆవరించుమా, ఆదరించుమా, ఆదుకొనుమా. ఆవరించుమా, ఆదరించుమా, ఆదుకొనుమా. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, దేవునికి మహిమ. నీ సన్నిధే పెన్నిది అని వచ్చి కూర్చో. ఎవరు ఊహించలా. నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటున్నారు, బయట తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నారు. రాజేమో దేవుని సన్నిధిలో నిలిచున్నాడు. దేవా దయ చూపకపోతే దిక్కు లేదు నాయన అని మొరపెట్టుకుంటున్నాడు. అంతా నిశ్శబ్దం. అంతా నిశ్శబ్దం. వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది? అంతా నిశ్శబ్దం. అంతా నిశ్శబ్దం. ఏమి నిశ్శబ్దం రా? వాళ్ళ నిశ్శబ్దమా, మనం నిశ్శబ్దమా అన్నయ్య? రాజుల 2వ గ్రంథం 19, ఆ తర్వాత చూతురుగానే 35 వచ్చిన నాకు వెళ్ళి చూడండి. అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం. అంతే. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొరబడి 185,000 మందిని హతము చేసెను, మొత్తెను. ఒరే, ఏ సైన్యాన్ని చూసుకొని మిడిసిపడి నా బిడ్డల మీదకి వచ్చి దాడి చేస్తున్నావురా నువ్వు? చూద్దాంరా నీ సైన్యం సంగతని. వాడు ఏ సైన్యాన్ని చూపించి మిడిసిపడ్డాడు. ఆ సైన్యంలో 185,000 మంది. రే లేరా అంటే ఎవడు లేవట్లా. 185,000 మంది హతులైపోయారు. యుద్ధం జరగలా, ఏం లేదు. హిజ్కియా వచ్చి కత్తి బట్టి యుద్ధం చేశాడా? ఒక బాణాన్ని కానీ ఒక ఈటను కానీ విసిరారా? కత్తి బట్టి పొడిచారా? ఏం లేదు. పోయి దేవుని సన్నిధిలో ఆ లేఖను చూపించి ప్రార్థన చేశాడు. ఏమంటే ఒక మాట చెబుతా సింపుల్గా, మనకి 2 తెలియాలండి. సమస్యను పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి. ఏంది చెప్పండి, ఏంటిది? సమస్యను మనంతటా మనం పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి. లేకపోతే సమస్యను పరిష్కరించగల వాడిని కదిలించడం అన్నా తెలియాలి.
సమస్యను నువ్వు పరిష్కరించుకోవటం అన్నా నీకు తెలియాలి, లేదా పరిష్కరించగలవాలని కదిలించి కార్యాన్ని సాధించుకోవటం అన్నా తెలియాలి. అది తెలియదు ఇది తెలియదు అంటే ఇక నీకేం చేయాలి? నేను మరి ఏం చెప్పాలి? ఇక నీకు వల్ల కాలేదు, తిప్పలు పడ్డావు, బయటపడదామని ట్రై చేసిన ప్రతిసారి ఇంకా దిగిపోవటం మొదలుపెట్టావు. వదిలించుకుందాం అనుకున్న ప్రతిసారి ఇంకా తగిలించుకోవటం ఎక్కువైపోయింది. నీ సొంత ఐడియా పని చేయలేదు, నీ జ్ఞానం పని చేయలేదు, మనుషుల సలహాలు పని చేయలేదు. తీసేయి. ఏం చేస్తావో నాకు తెలియదు. ఇక నీ సన్నిధి నాకు దిక్కని ఆయన పాదాల దగ్గర కూర్చుండి, దేవా నీ మీద అనుకున్నాను, దానికి ఇదే సాక్ష్యం. నా ప్రయత్నాలన్నీ వ్యర్థములైపోయాయి, విసిగిపోయాను, నా చేత కావటం లేదు. ఇక నాకు తెలియదు, నా పక్షాన్ని నువ్వు కదలకపోతే నా వల్ల కాదు 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 నాయనా, కాదు నాయనా, నువ్వే గదులు, నువ్వే గదులు, నువ్వే గదులు. ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి, అన్నిటికీ ఇదే వర్తింపు. నీ కృపే నాకు దిక్కు, నీ దయే నాకు ఆధారం, నీ కృపే నాకు ఆశ్రయం ప్రభువా. నీ పాదాలే పట్టుకుంటున్నా, చేత కావట్లేదయ్యా, చేత కావట్లేదు. ఎట్లా జయించాలో దారి అర్థం కావట్లేదు. అమాయకంగా ఇరుక్కున్నాను, బయటపడటానికి అర్థం కావట్లేదయ్యా. నీ పాదాలు తప్ప నాకు ఇంకా వేరే మార్గం కనపడట్లేదయ్యా. అయ్యా అయ్యా చేత కావట్లేదయ్యా. నువ్వు ఏ సమస్యను గురించి నలుగుతున్నావో దేవుని ముందు ఇలా కూర్చోవాల్సి ఉంది. గోజాడు, పెనుగులాడు, భరోసా ఉంచు, నెరవేర్చే దేవునితో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. విసుక్కోవద్దు, విశ్వాసాన్ని వదలొద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. బలమైన కార్యాలు చూడటానికి బలంగా దేవుని పాదాన్ని ఆశ్రయించడం తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా విశ్వాసంలోకి వచ్చిన నాటి నుండి నేటి దాకా నేర్చుకున్నది అదే. ఇది మొండికి తిరిగిందిరా, మనకి అడ్డు తగిలింది, గట్టిగా ఉంది అంటే ఇంక కూర్చోవటమే. అప్పటిదాకా ఏదన్నా కదిలిద్దేమని మానవ ప్రయత్నం చేస్తా. కష్టం, ఇక కదలలేదనుకో ఇక ప్రయత్నం మానేస్తా. మానేసిపోయి ఇక కదిలిచ్చేవాడిని పోయి పట్టుకుంటా. చెరువు కట్ట ఉందిగా, ఎక్కడుంటే నన్ను చేసుకొని ఆ కట్ట ఎక్కుతా పోయి, నాకు తెలియదు, నువ్వు ఎట్ట చేస్తావు, నీ ఇష్టం అని కూర్చుంటా. ప్రయత్నాలు కూడా మానేసా, ఇదే సాక్ష్యం అని చెబుతా ఆయన ముందు కూర్చొని. ప్రయత్నాలు కూడా మానేసా, ఇదే సాక్ష్యం. ఏం చేస్తాం మరి? ఇక పరువు పోతే నాది కాదు, నీదే, నీ ఇష్టం, పోగొట్టుకో. నమ్మదగిన దేవుడు. నేను అక్కడ ఉండగానే, ఆయన ముందు ఉండగానే ఇక్కడ పరిష్కారాలు చూపించాడు. నమ్మకమైన దేవుడు. అనుభవించి చెబుతున్నాడు షాలేము రాజు అనేవాడు. భయపడద్దు, ముఖం వికారం చేసుకోవద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. మరేం చేయమంటాం? సంతోషించమన్నాడు, ఆనందంగా ఉండమన్నాడు. ఆనందం ఎట్ట వచ్చింది అన్నయ్య అంటే, విశ్వాసం ఉంటే వచ్చింది, దేవుని మీద ఆధారపడితే వచ్చింది. దేవుని మీద బరువు వేసే డైలీ ఓసారి గుర్తు చేస్తుండు. మరి మధ్యలో ఏం చేయాలి? ఆయనలో ఆనందించు, ఆయన కృపను గూర్చి, ఆయన బల శౌర్యాలను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి తలపోసుకో, ఆరాధించుకో, పాడుకో, సంతోషంగా ఉండు. నిజంగా దేవుడిని నమ్ముతున్నావా? నమ్మితే నువ్వు ఇంతే చేయి, అంతే అంతే. ఒక పక్క దేవుడికి అప్పచెప్పి మళ్ళీ పేషెంట్ లాగా బాయ్ బాయ్. ఏందిరా? ఏం లేదు అమ్మాయి, అమ్మాయి ఏ నీకు దండం దండం దండం. నమ్ముతున్నావా? అంతే, ఇంక తీసే, బరువు తీసేసి అంతే. శుభ్రంగా ఇంట్లో తినేదానికి ఉన్నాయా వండుకో, మంచిగా వెరైటీలు చేసుకొని తింటా ఉండు. దేవునికి మహిమ. ఎట్లా తినబు, అరే తిను, అంతే. విశ్వాసం అదే. ఎట్లా తినబుద్ది, అరే తినాలను, అంతే.
అంతే. లాభం వచ్చినప్పుడు బిర్యానీ తింటాం కాదు, అసలు లాస్ వచ్చినప్పుడు డబల్ బిర్యానీ తినాలి. అది అది అసలు దేవుని విశ్వాసం, దేవునికి మహిమ. అన్నీ బాగున్నప్పుడు బిర్యానీ నార్మల్ లైఫ్, అందరూ చేసే పని అది. అగచాట్లో వాళ్ళు బిర్యానీ తెచ్చుకొని తింటాం, అందరికీ మెంటలెక్కే విషయం. దీనిరా వాడు మనకు డబ్బులు ఇవ్వాలి, మనమేమో పస్తులుండి మనం చేస్తున్నాం, వాడే బిర్యానీ మీద బిర్యానీ. అంతే, తినాలా, కాగితాలు బయట పడేస్తే చూసేవాడు గందరగోళం కావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని నేను నిజం చెప్తున్నాను, నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరిగావంటే దాడి ఎక్కువైద్ది. ఇది రహస్యం. నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరిగావంటే దాడి ఎక్కువైద్ది నీ మీద. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ దుఃఖముఖం తీసేసి, ఇది హన్నా నేర్పుతున్న విషయం. ఎప్పుడైతే ఇలాగ దేవుని వాక్కు వచ్చిందో, దైవజనుడు ఎప్పుడైతే నీ ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబిస్తాడని చెప్పాడు, నాట నుండి హన్నా దుఃఖముఖిగా నుండుటకు ఆరంభించను అనుందా, మానెను అనుందా? చదువు. హన్నానన్నా చూసి బుద్ధి తెచ్చుకుందా చూడండి. ఆమె అతనితో, ఆహా, ఎక్కడక్క? మొదటి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 18. మొదటి అమరాది మొక్క చెప్పాలి కక్క ముందు. అసలు ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ మాట రౌండ్ చేయాలా, అది పురుషులు స్త్రీలు మొత్తం ఆ మాట రౌండ్ చేయాలా, చూసుకోవాలా. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చూడు అది ఎంత సీరియస్ మ్యాటర్ అయితే రాశాడండి. దుఃఖముఖం అంటే ఎట్లా, మీరు పెట్టండి దుఃఖముఖం. ఇంకా 2 గంటలు ప్రసంగం పొడిగిస్తే అప్పుడు పెడతారు మీరు ఆ ముఖం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే మొత్తం వీడియో తీసి మీకే చూపిస్తా ఈసారి కూటంలో. దుఃఖముఖం అంటే ఎట్టుంటుంది. దుఃఖముఖం అంటే ఏడుపు గొట్టు ముఖం. నాకు అప్పుడప్పుడు తగులుతుంటారు వాళ్ళు. నేను ముఖం పెట్టండి 4 సంవత్సరాలు, అది ఎప్పుడన్నా చూడాలి ముఖం అంతే ఉంటుంది. నేను చెబుతాను, పొరపాటును కూడా ఇంకొకళ్ళు సువార్త చెప్పొద్దు నువ్వు అని చెబుతాను. ఎందుకంటే వద్దాం అనుకున్నాడు కూడా ఈ మనిషి ముఖం చూస్తే రాకుండా ఎగ్గొడతాడు చర్చికి. ఎందుకు? నువ్వు ఏ దేవుని గురించి చెబుతున్నావో, ఎవని విశ్వాసం అని చెప్పుకుంటున్నావో, ఆయన నిజంగా నీవు నమ్మినట్లయితే ఏడుపుకు స్థానం ఎక్కడా? దుఃఖముఖం చూద్దామన్నా కనపడదు నీ దగ్గర. అదే వింత కావాల ప్రజలకి, ఇరుగు పొరుగులకి, నీ బంధువులకి, ఇంటి వారికి, సమాజానికి ఒక వింత ఏమై ఉండాలంటే, కొండంత బాధ నిన్ను తరుముతున్నా నీ ముఖంలో చెరగని చిరునవ్వు, ముఖంలో ఉన్న కళ తగ్గకపోవటం వాళ్ళకి 1,000,000 వరహాల ప్రశ్న కావాలా. ఏందిరా ఇది? అప్పుడు నువ్వు ఒరిజినల్ దేవుని సంబంధి. అంతే. అదేందన్నయ్య బాధ లేకుండా ఎట్టు ఉంటుంది అంట. బాధను అప్పచెప్పమని దేవుడు చెప్పాడు. ఆయన నమ్మి అప్పచెప్పకపోతే నువ్వేం విశ్వాసివి? విశ్వాసి ముఖం విశ్వాసంతో కళకళకళ్ళాడాలి. విశ్వాసి ముఖం పిశాచి ముఖంలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హ్యాపీ. నేను చెప్పలా, ఆయన చెప్పాడు బైబిల్లో, జైల్లో ఉండి ఇబ్బందులు పడతా కూడా ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతా ఆనందించండి అన్నాడు.